अस्सलाम वालेकुम। चॉइस न्यूज़ खुसूसी रिपोर्ट में आपका खैर मकदम है। आप हैं एडिटर इन चीफ चॉइस न्यूज़ मोहम्मद महमूद अजहर के साथ। पेश खिदमत है ये खुसूसी रिपोर्ट। జనరల్గా మీ అందరికీ తెలిసి ఇంతకుముందు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం, దాని మీద అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కంప్లైంట్ తీసుకోలేదు, లేకపోతే మా కేసు రిజిస్టర్ కాలేదు, ఎఫ్ఐఆర్ కాలేదు, మాకు ఇన్సూరెన్స్ ఉంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చేవి కదా. సో ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ టెలికాం ద్వారా ఒకటి మనకు సిఐఆర్ యాప్ అని ఒకటి పెట్టారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ రిజిస్టర్ అనేది మనం ఎవరైనా కానీ ఇప్పుడు పిటిషనర్గా ఎవరైతే ఉంటారో పర్సన్ అతని మొబైల్ పోయి ఉంటుంది, లాస్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకెక్కడన్నా కూడా మిస్ప్లేస్ అయి ఉండొచ్చు. సో అట్లాంటి పరిస్థితుల్లో అతను ఇమీడియట్గా కంప్లైంట్ సిఐఆర్ యాప్కి పోయి ఫిలప్ చేస్తే అందులో అతని ఐఎంఈ నెంబరు, ఫోన్ మోడలు, అతని కాంటాక్ట్ నెంబరు ఇవి షేర్ చేస్తే ఆటోమేటిక్ మొబైల్స్ అవి కన్సర్న్ ఎక్కడ పోయినాయి ఆ ప్లేసు అవి చెప్తే ఆటోమేటిక్ ఈ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి ఆ మొబైల్స్ డేటా ఇమీడియట్గా ప్రొవైడ్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ రావడం ద్వారా మనం ట్రాక్ చేసి వాటిని పట్టుకోవడం జరుగుతూ ఉంది. అవి షాప్లో అమ్మనియండి, ఆపరేషన్కి వచ్చినాయి అంటే మనకు ఆటోమేటిక్ ఐడెంటిఫై అయ్యి దొరుకుతూ ఉంటాయి. సో ఇది ఈ ప్రాసెస్ ద్వారా చాలామంది పిటిషనర్స్కు హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళు పోయిన ఫోన్లు మళ్ళీ తిరిగి రాబట్టుకోవడం, కోర్టు ప్రొసీజర్ కూడా ఏం లేదు దీంట్లో. సో డైరెక్ట్ మనం పోలీస్ స్టేషన్లో రికవరీ చేసి ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఫోన్లను మళ్ళీ రిటర్న్ చేయడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటి వరకు మనకు ఈ యాప్ ఇంట్రడ్యూస్ అయిన తర్వాత రాజేంద్ర డివిజన్లోనే 200 ఫోన్లు మనం రికవరీ చేసి ఇవ్వడం జరిగింది. इस खुसूसी रिपोर्ट को हमारे नुमाइंदे मोहम्मद अजहरुद्दीन ने आप तक पहुंचाया। अब चॉइस न्यूज़ चीफ एडिटर मोहम्मद महमूद अजहर को इजाज़त दीजिए।